హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ని చూద్దాం. కార్తీక్ బాధతో అయినా డొంకతిరుగుడు మాటలన్నీ ఎందుకు, నార్మల్గా మాట్లాడుతుంటే చూడాలని ఉంది. ఆయన అసలే బాధలో ఉన్నాడు. చేయని తప్పుకి నిందలు మోస్తున్నాడు. ఇంతకు మించిన భారం నాన్న కూడా మోయలేడు. నీ భార్యగా వచ్చానని చెప్పొచ్చు కదమ్మా అని కార్తీక్ కాంచనతో అంటాడు. నేను మీతో ఉన్నానే కానీ నా ఆలోచన అంతా ఇంటి దగ్గర ఉన్న నా భార్య కూతురు పైన ఉంది. నాన్న కూడా నాలాంటి ఒక తండ్రే కదమ్మా. పిల్లలు తప్పు చేస్తే తల్లి క్షమిస్తుంది అని అంటావు. ఆడిది కడుపు మోసిన తొలిబిడ్డ తన భర్త అని చెప్తూ ఉంటావు. అలా అనుకొని నాన్నను ఒకసారికి క్షమించవచ్చు కదమ్మా అని కార్తీక్ కాంచనతో అంటాడు. శ్రీధర్ బాధపడుతూ నా భార్యగా వచ్చానని ఒక్క మాట చెప్పు కాంచన అని అంటాడు. కాంచన, మీరు చెప్పింది నిజమేనండి. నేను మీ భార్య కావేరి తరపున వచ్చాను. కావేరి ఫోన్ చేసి బాధపడింది. తనకి ధైర్యం చెప్పాను. అదే ధైర్యం మీకు చెప్పడానికి వచ్చాను. ఒరే కార్తీక్, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలిరా అని కాంచన కార్తీక్తో ఉంటుంది. కార్తీక్ ఏంటమ్మా అని అడుగుతాడు. వెంటనే కాంచన, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు ఇదే టైంకి మీ నాన్న వాళ్ళ ఇంట్లో ఉండాలి. మీ నాన్నని ఈ పరిస్థితిలో పెట్టిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టకురా అని చెప్తుంది కార్తీక్తో. ఇందులో టైం అయిపోయిందని కానిస్టేబుల్ శ్రీధర్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కార్తీక్, వసంతం ఉన్నప్పుడే దాని విలువ తెలియకపోతే అది తిరిగి రావడానికి సంవత్సరం పడుతుంది. అదే వసంతం జీవితంలో అయితే మనం పిలిచినంత వరకు రాదు అని చెప్పి పదమ్మ వెళ్ళిపోదాం అని చెప్తాడు కాంచనతో. కాంచన మనసులో ఏడుస్తూ, ఎడారిలో అన్ని కాలాలు ఒకటేరా, ఇంకా వదిలేసుకున్న వసంతంతో పనేముంటుంది అని మనసులో బాధపడుతుంది. కాశీ సోఫాలో కూర్చుని ఉంటాడు. స్వప్న డైనింగ్ టేబుల్పై భోజనం పెట్టి, కాశీ భోజనం డైనింగ్ టేబుల్పై పెట్టాను తిను అని చెప్తుంది. నేను అడిగానా అని కాశీ స్వప్నతో అంటాడు. వెంటనే స్వప్న, కొన్ని మనకి నచ్చకపోయినా చేయాలి కాశీ అని అంటుంది. కాశీ కోపంతో, భర్తతో భార్య ఎలా బిహేవ్ చేయాలో మా దీపక్కను చూసి నేర్చుకో అని అంటాడు. వెంటనే స్వప్న, మనిషి కృతజ్ఞతతో ఎలా ఉండాలో మా అన్నయ్యని చూసి నేర్చుకో అని కాశీతో అంటుంది. వెంటనే కాశీ, నేను ఏదో తప్పు చేశానన్న మైండ్ సెట్లో నువ్వు ఉన్నావు. నిన్ను హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు అని స్వప్నతో అంటాడు. స్వప్న, నీ మనసులో ఎంత కోపం లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా నాన్న తప్పు చేశాడని చెప్తావు. మా అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? అక్కడ మా పెద్దమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? నువ్వు చేసిన తప్పు వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. అయినా నీకు మా ఎమోషన్స్తో సంబంధం లేదు కదా. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఫ్యామిలీ విలువ అని స్వప్న కాశీతో అంటుంది. అంటే నాకెవరూ లేరని అంటున్నావా అని కాశీ స్వప్నతో అంటాడు. వెంటనే స్వప్న, నీకు తండ్రి తప్ప ఎవరూ లేరు. ఆ తండ్రి కూడా నీతో ఉండడు. ఒంటరిగా పెరిగావు, అలాగే బతకాలనుకుంటున్నావు అని కాశీతో అంటుంది. నాకు మనసుంది, దానికి ఎమోషన్స్ ఉన్నాయి తిల్లు. కానీ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది. దానిని ఎవరి కోసం చంపుకోను అని కాశీ స్వప్నతో అంటాడు. వెంటనే స్వప్న కోపంతో, జ్యోత్స్న దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైంది నీ సెల్ఫ్ రెస్పెక్ట్? జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఏమైంది నీ సెల్ఫ్ రెస్పెక్ట్? సార్కి జాబ్ సంపాదించడం రాదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఎదుటి వాళ్ళు నమ్మేటట్టు ఉండాలి సార్. మనల్ని మా నాన్న వదిలేసి ఉంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్తో మన ఇంటి రెంట్ కూడా కట్టలేవు తెలుసా నీకు? చేతకాని వాళ్ళకి కోపాలు వస్తాయి, వెళ్ళి తిను అని కాశీతో చెప్పి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే కాశీ, మరీ చేతకాని వాళ్ళని చూసినట్టు చూస్తుంది. నేనేంటో దీనికి అర్థమయ్యేలా చెప్పాలి అని అంటాడు. దీప సుమిత్ర హెల్త్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శౌర్య దీపను పిలుస్తుంది. తాతయ్యని పోలీసులు ఎందుకు తీసుకొని వెళ్ళారు అని దీపని శౌర్య అడుగుతుంది. వెంటనే దీప, తీసుకొని వచ్చేస్తారులే, తాతయ్యని తప్పు చేయలేదులే అని చెప్తుంది. అప్పుడు నిన్ను కూడా పోలీసులు తీసుకొని వెళ్ళారు కదమ్మా అని దీపని శౌర్య అడుగుతుంది. దీప ఏడుస్తూ ఉంటుంది. వెంటనే శౌర్య, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని శౌర్య దీపను అడుగుతుంది. ఇంతలో కార్తీక్, కాంచన స్టేషన్ నుంచి ఇంటికి వస్తారు. శౌర్య, నానమ్మ వచ్చింది అని దీపతో చెప్తుంది. శౌర్య కార్తీక్తో, నాన్న తాతయ్యని విడిచిపెట్టారా, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా అని శౌర్య కార్తీక్ని అడుగుతుంది. కార్తీక్, తాతయ్యని విడిచిపెట్టేశారు, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అని కార్తీక్ శౌర్యతో చెప్తాడు. నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో, నాన్నమ్మ వచ్చి నీకు కథలు చెప్తుంది అని కార్తీక్ శౌర్యతో చెప్తే శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే దీప, మా అమ్మాయిని వదిలేశారా బావా అని అడుగుతుంది. చూసారా అత్తయ్య, బావ బెయిల్ ఇప్పించడానికి వెళ్తే బెయిల్ రాలేదు, కానీ మీరు చూడడానికి వెళ్ళేటప్పుడు మామయ్యని విడిపించారు అని ఆనందంతో ఉంటుంది. వెంటనే కార్తీక్, నాన్నకి బెయిల్ రాలేదు, నాన్న స్టేషన్లోనే ఉన్నారు, శౌర్య బాధపడుతుందని అబద్ధం చెప్పాను అని చెప్తాడు. దీప,
మామయ్య స్టేషన్లో ఉన్నారంటే సారీనే కాదు నేను కూడా బాధపడతాను బావా అని అంటుంది. కాంచన కోపంతో ఆయన స్టేషన్లో ఉండడానికి నువ్వే రీజన్ కదా అని అంటాడు. కార్తీక్ దీప ఏం చేసిందమ్మా అని అంటాడు. ఫుడ్ ట్రక్ సలహా ఇచ్చింది మీ ఆవిడే కదా, మీ ఆవిడ సలహా ఇవ్వకపోతే మీ నాన్న మా నాన్న బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళే కాదు, ఫుడ్ కల్తీ అయ్యేది కాదు, మీ నాన్న ఈరోజు ఇలా స్టేషన్లో ఉండేది కాదు కదరా అని అంటుంది. అయినా ఇవన్నీ నా మాటలు కాదురా, ఇవన్నీ పారిజాతం పిన్నే మాటలు, సమాజం ఇలానే మాట్లాడుతుంది. అయినా దీప ఎప్పుడు నిన్నొక మాట అనను, నువ్వు నేనన్ని మాటలకి బాధపడకు అని కాంచన దీపతో అంటుంది. అక్కడి నుంచి కాంచన తన బెడ్రూమ్లోనికి వెళ్ళిపోతుంది. దీప భోంచేశారా బావ అనుకోనంటే మేము వెళ్ళింది ఏమైనా పార్కుకా, మేము వెళ్ళింది స్టేషన్కి, మేము భోజనం చేయలేదు, వచ్చి భోజనం పెట్టు అని అంటాడు. అత్తయ్య తిన్నదా అని అడిగితే అత్తయ్య కూడా తినలేదు, ప్లేట్లో పెట్టి రూమ్కి ఇచ్చేసా, మరి ఇంక పిలిచినా రాదు అని చెప్పి కార్తీక్ దీపతో చెప్తాడు. కాశీ మొబైల్ స్వప్న చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు కాశీ చూడు కళ్ళు పెద్దవి చేసి చూడు అని అంటాడు. జాయిన్ అవ్వకముందే 5 లక్షలు బోనస్గా ఇచ్చారు, జాయిన్ అవ్వగానే ఇంకో 5 lakhs ఇస్తానన్నారు, ఇది నా అర్హత అని అంటాడు కాశీ స్వప్నతో. స్వప్న ఇంతకీ నీకు వచ్చిన జాబ్ ఏంటి అని అడుగుతుంది. వెంటనే కాశీ నెంబర్ 1 కంపెనీలో నువ్వు ఊహించిన శాలరీతో నాకు జనరల్ మేనేజర్గా జాబ్ వచ్చింది. మీ నాన్న నా అవసరం చూసి జాబ్ ఇచ్చాడు, అవతలి వాళ్ళు నా అర్హత చూసి జాబ్ ఇచ్చారు, ఇది నా అర్హత, ఇది నీకు మీ నాన్నకి కనిపించలేదు, పిఏ పోస్ట్ ఇస్తే పనోడ్లో ఉంటాడు అనుకున్నారు, కాళ్ళ కింద చెప్పులా వాడుకున్నారు, 2 daysలో జాబ్లో జాయిన్ అవ్వబోతున్నా, 1 weekలో ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నా, నన్ను తక్కువ చేసిన వాళ్ళకి ఇదే నా స్వీట్ వార్నింగ్, నేను ఎవడి కింద పని చేయాల్సిన అవసరం లేదు, నేను ఎవడికి బానిసను కాదు, నేను ఎవడికి పిఏని కాదు అని గర్వంతో కాశీ స్వప్నను అంటూ ఉంటాడు. స్వప్న ఏడుస్తూ మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు, అది నీ వల్లే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకు కొంచెం కూడా బాధగా లేదా అని స్వప్న కాశీతో అంటుంది. ఏంటే మీ నాన్న నా వల్ల పోలీస్ స్టేషన్లో ఉన్నాడా, తప్పు చేశాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, తప్పు చేశాడు కాబట్టి బెయిల్ ఇవ్వట్లేదు కాశీ అంటాడు. స్వప్న కాశీని నేను ఎప్పుడు ఇలా చూడలేదు, కొత్తగా మాట్లాడుతున్నాడు, కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు, కాశీకి ఏమైంది, ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోను అని అనుకుంటుంది. కార్తీక్ కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. వెంటనే దీప ఆలోచనలు మనిషిని మరింత కృంగదీస్తాయి బావా అని అంటుంది. వెంటనే కార్తీక్ దీపతో ఆలోచించకుండా ఎలా ఉంటాను దీప, మా నాన్న స్టేషన్లో ఉన్నాడు, కోర్టుకి వెళ్ళే ముందు విడిపించాలని మా అమ్మ నాతో మాట్లాడింది, ఆలోచించకుండా ఎలా ఉంటాను, ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడతాను అని కార్తీక్ దీపతో చెప్తాడు. ఇందులో డోర్ కొడుతూ ఒకరు వస్తారు, ఎవరు ఈ టైంలో వచ్చారు అని అంటారు. వెంటనే కార్తీక్ ఉండు నేను వెళ్ళి చూస్తానని వెళ్ళి డోర్ తీస్తాడు. స్వప్న ఏడుస్తూ అన్నయ్య అని కార్తీక్ దగ్గరికి వచ్చి పట్టుకొని ఏడుస్తుంది. ఏమైంది స్వప్న, ఎందుకు ఏడుస్తున్నావు అని కార్తీక్ దీప ఇద్దరు అడుగుతారు. అన్నయ్య నాన్న అప్డేట్ ఎలా ఉంది అని స్వప్న కార్తీక్తో అడుగుతుంది. ఇది అడగడం కోసం అంత దూరం ఒక్కదానివే రాత్రి రావాలా, ఒక్కదాని వచ్చావా, కాశీ కూడా వచ్చాడంటే స్వప్న లేదన్నయ్య ఒక్కదాన్నే వచ్చాను అని చెప్తుంది. నీకు బుద్ధుందా, ఇది అడగడం కోసం ఒక్కదానివే అంత దూరం నుంచి రావాలా అని కార్తీక్ స్వప్నని తిడతాడు. దీప స్వప్న బాధలో ఉంటే నువ్వేంటి బావ మళ్ళీ స్వప్నాన్ని తిడతావు అని అడుగుతాడు. అవును దీప రోజులు అసలే బాగోలే, అంతలో చైన్ వేసుకొని ఒక్కదే రావడం అవసరమా అని కార్తీక్ దీపతో అంటాడు. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలు, కొత్త సమస్యలు నేను ఇంక రావాలి అని అనుకోవట్లేదు అని అంటాడు. వెంటనే స్వప్న కొత్త సమస్య వచ్చింది అన్నయ్య అని అంటుంది. కార్తీక్ ఏంటది అంటే కాశీని అన్నయ్య అని అంటుంది. ఏంటి కాశీనా అంటే అవును అన్నయ్య, కాశీ అకౌంట్లోకి 5 లక్షలు క్రెడిట్ అయ్యింది, తను వేరే కంపెనీలో జాబ్ వచ్చిందంట, అది కూడా జిఎంగా, తను రిజైన్ చేశాడంట, నీకు చెప్పాడా అని అడుగుతుంది. చెప్పాడు అని కార్తీక్ స్వప్నతో అంటాడు. జిఎంగా చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, కాశీకి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేకుండా కార్తీక్కి జిఎంగా ఎవరిచ్చారు అని చెప్పి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే స్వప్న నాన్న పోలీస్ స్టేషన్లో ఉండడానికి కాశీకి ఏదో సంబంధం ఉన్నట్టుంది అన్నయ్య అని కార్తీక్తో స్వప్న అంటుంది.